అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. నిజంగా ఆయన దగ్గర చదువుకునే అవకాశం దొరికినందుకు మేము ధన్యులు. ఆయన ఉద్యోగంలోకి వచ్చిన కొత్తలో సుమారు వారి దగ్గర నేను ఒక 3.5-4 సంవత్సరాలు కళాశాలలో చదువుకునే అవకాశం దొరికింది. పాఠం చెప్పే గురువుగానే కాకుండా ఆత్మీయత పెంచే వ్యక్తిగా కూడా మాకు దగ్గరగా ఉన్నటువంటి అరుణక్క కూడా మాకు ఇటు కాలేజీలో సీనియర్, అటు గురువు పత్నిగా కూడా ఆత్మీయత, ఈ 2 రకాలుగా ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నవారు. ఇక పాండిత్యాన్ని గురించి కానీ వారి కవిత్వాన్ని గురించి కానీ ఇవన్నిటితో పాటు సౌజన్యంతో కూడిన గురువుగా మాకు బాగా తెలిసిన వ్యక్తిగా చెప్పుకోవాలి. పాఠం చెప్తూ ఉంటే కూడా ఎంత ఉండేదంటే మాట్లాడుకున్నట్టు ఉండేది. ఇప్పుడు కదా మనం సమావేశంలో కూర్చొని ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో అట్లా ఎదురుగా కూర్చోబెట్టుకొని పాఠం చెప్పినట్టు కూడా కాకుండా మాట్లాడుకున్నట్టుగా పాఠం చెప్పుకోవాలి. ఇక ఆయనతో మేము శిశుపాల వధ, తర్వాత హాసనాటకాలు, వాసవదత్తం లాంటివి, కౌముది మొదలైనవి వినడం, చెప్పుకోవడం ఆయన ద్వారా మేము సంపాదించుకున్న విజయం. నిజం చెప్పాలంటే ఆ కాలంలో మేము చదువుకున్నప్పుడు మా కళాశాలలో ఇందాక సోదరుడు సాయంపరచ కళాశాల గురించి చెప్తాను. ఆ కళాశాల మాకు అది ఒక భువన విజయం లాగా ఉండేది. ప్రిన్సిపాల్ కాకుండా మిగతా వాళ్ళు 8 మంది కవులు, లెక్చరర్, అందరూ దిగ్గంతులే. కాబట్టి అది నిజంగా భువన విజయం అనిపించేది. మరో విశేషం ఏంటంటే ఒక్కొక్క విషయాల్లో ప్రతి ఒక్కరూ ఆరితేరేటటువంటి. మరో విషయంగా ఆలోచిస్తే మాకు ఆ కుటుంబంతో మరో సంబంధం కూడా ఏంటంటే వాళ్ళ నాన్నగారు కూడా మాకు దగ్గరగా కలిసి పిలుచుకొని మాట్లాడుకునేటువంటి స్థాయి. వారిని మేము ప్రేమగా మామ అని పిలుచుకునేవారు. నిజంగా వారి ఇంట్లో అందరి రాతలు అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు కూడా ఆయన పనిచేసే రోజులలో ఉద్యోగంలో ఉన్నప్పుడు కామారెడ్డి డివిజన్లో ఉన్న వాళ్ళ అందరి సర్వీస్ రిజిస్టర్లో రాతలు రాసినటువంటి వ్యక్తి. ఆయన అక్షరాలు అంత పొందికగా ఉండేవి. ఇక తర్వాత మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే భాష పట్ల ఆయనకు ఉండే గౌరవాన్ని, అంటే తండ్రిని అంటే అట్లా పరంపర ఎట్లా వచ్చిందని చెప్పుకోవడానికి కానీ వారిని గురించి కూడా స్మరించడం. ఒక సందర్భంగా ఎక్కడో రాస్తూ ఉన్నప్పుడు నేను సంతకం పెట్టాను. అప్పటికి నాకు ఉద్యోగం వచ్చి 10 ఏళ్ళు దాటింది. మెట్రాస్పల్లిలో పనిచేస్తున్న రోజులలో దాని మీద నేను సంతకం పెట్టించి రాశాను. పైన కింద అశోక్ శర్మ అని రాశాను. అది చూసిన తెల్లవారే నాకు ఉత్తరం రాశారు ఆయన. అప్పుడు సార్ రాసి, అశోక్ నీలాంటి వాళ్ళు ఇట్లా హలంతాలు రాస్తే సామాన్య ప్రజలు ఎట్లా రాయాలి ఆయన రాసిన మాట. కాబట్టి తెలుగు భాష అజంత భాష. అజంత భాష అయిన తెలుగును నువ్వు తెలుగు పండితుడిగా ఉండి అశోక్ శర్మ అని ఎట్లా రాష్ట్రం ఇప్పటికైనా మార్చుకో. ఒకవేళ నీకు సర్టిఫికెట్లో మార్చుకోవడం కుదరకపోతే కనీసం సంతకంలోనైనా మార్చుకో అని సూచన. అంటే ఇట్లా భాష పట్ల మక్కువ కలిగిన ఆయన అనంతరాజ శర్మ గారు. ఆయన తన కొడుకుని సంస్కృతం చదివించడం కొరకు పెద్ద కొడుకు అయినటువంటి నటేశ్వర శర్మ గారిని తిరుపతికి పంపించడం, అట్లా పంపించడం. అక్కడ చదువుకున్న తర్వాత కూడా వారి మాటల్లో మా చందన్రావు గారి పెద్దల ఆధ్వర్యంలో మన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ఒక సమావేశంలో ఆయన తన అనుభూతిని చెప్తూ ఒక మాట అన్నారు. నేను అనుకున్నది ఒకటి, చదివింది ఒకటి. దానికి కారణం మా గురువుల ప్రేరణ. ఆయన చదువుకున్నాడు, ఆయనకి మక్కువ ఎక్కువ సాహిత్యం పైన. కాబట్టి సాహిత్యంలో నేను శిరోమణిలో చేయనైతాను అనే ప్రవేశించడానికి అని కోరుకుంటే వారి గురువు గారు పిలిచి, నువ్వు సాహిత్యంలో కాదురా
వ్యాకరణంలో శిరోమణి చెయ్యి. ఓ ఆయన గురువు గారి నిర్దేశం ప్రకారం వారు వ్యాకరణంలో చేరినారు, వ్యాకరణ శాస్త్రంలో శిరోమణి. నిజంగా ఈ రోజుల్లో చెప్పాలంటే రవి ఆయన రవి భాష వ్యాకరణంలో పతంజలియ భాష్యం చదవడం అనేది ఒక మహా అదృష్టం. అది చదివే అవకాశం వారికి దొరికింది. అలాంటి పాండిత్యాన్ని సంపాదించుకున్న ఆయన కామారెడ్డి ఓరియంటల్ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా చేరడం, వారి దగ్గర చదువుకునే అవకాశం మాకు దొరకడం, ఇది మా అదృష్టంగా మొదటిగా. ఇక తర్వాత కాలంలో వారు మరి మాకు మరో గురువు అయిన అవధానం రంగనాథ వాచస్పతి గారితో కలిసి జంట అవధానాలు చేశారు. రాయలసీమ కదా? వారు రాయలసీమ కడప జిల్లా. కడప రాజశేఖర రెడ్డి సమకాలికుడు ఆయన. వైఎస్ రాజశేఖర వారి సొంత ఊరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాడైపోయాడు. వింత ఏమిటంటే మా కళాశాలలో అంటే ఇది కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ వారు పులివెందుల కాదు, వారిది కలసపాడు. అయితే వింత ఏమిటంటే మా కళాశాల మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం, మా కళాశాలలో నలుగురు గురించి చెప్పుకోవాలి. తీసుకోండి.